Why did you become an allopathic? Why homeopathic? Really speaking, I was born in a village, remote village. అంటే మీకు అప్పటి నుంచి డాక్టర్ కావాలని ఉండారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ సంకల్పం అనుకోవచ్చు, స్ట్రాంగ్ సంకల్పం. సో కానీ అక్కడి నుంచి కూడా ఇక్కడ వచ్చిన తర్వాత మీకు మెడిసిన్ చేయాలని, అది కూడా హోమియోపతి చేయాలని. ఈవెన్ వీ యూజ్ టు వాక్ 4 to 5 kilometers విత్ బేర్ ఫుట్. అలోపతిక్ స్టూడెంట్స్ని చూసి అక్కడ ఏమైనా మీకు ఏమైనా ఫ్రిక్షన్ ఏమైనా వచ్చేదని? ఎందుకంటే హోమియోపతి జాయిన్ అయిన సెకండ్ ఆప్షన్ ఎప్పటికైనా. ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ హోమియోపతిలో ఎంత దాకా? అలోపతి డాక్టర్స్ ఉన్నంత మెజారిటీ ఆఫ్ డాక్టర్స్ మనకు తక్కువే ఉంది. మీరు చెప్పారు కదా, అన్ని ఫెయిల్ అయిన తర్వాత మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇది ఏం పనికిరాదులే, ఇక్కడ కూడా ఏం చేయలేమని చెప్పి ఆ పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందని? జనరల్గా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మీకు ఆల్మోస్ట్ ఫైనాన్స్ ఎప్పుడు ఈజీగా ఉండదు. లైఫ్లో ఈజీగా ఉంటే మన ఛాలెంజెస్ ఏమి ఉండవు. 10,000 rupees మా బ్రదర్ ఇచ్చారు, క్లినికే పెట్టుకుంటావో నీ ఇష్టం అని చెప్పి. దట్ ఈస్ యువర్ చాయిస్ అన్నారు. హోమియోపతి ఇప్పుడు కార్పొరేట్ లెవెల్ వెళ్ళిపోతుంది, డాక్టర్ బాత్రాస్ కానివ్వండి. ఈజ్ ఇట్ అ గుడ్ థింగ్? ఒక పేషెంట్ చూసుకొని మనము 50,000 70,000 ఛార్జ్ చేయడం అనేది తప్పు అనిపిస్తుంది. Welcome to Conversations. I'm Suresh Kochadu. Medicine is a huge field. From allopathy to Ayurveda to homeopathy to naturopathy, you name it. India has them all, even Siddha and Unani. But amongst all that, one of the forms of medicine, which of course doesn't owe its origin to India, is homeopathy. It's a trait that is often looked upon down by the allopathy but has its own rights. It has survived centuries. It has provided treatment to people who may not be able to afford an expensive allopathic treatment. More importantly, it's all about trust. Homeopathy is about the contact or the relationship between the doctor and the patient. Of course, even homeopathic doctors ask a lot of questions before they start the treatment. The history, where the patient is coming from, what did they have before and all that. To speak to us about all this and more is Dr. Madhu Varanasi. Welcome, sir. Namaskar. And he runs a very successful clinic, and I will let him speak more about it than me telling about him. Sir, చెప్పండి, ఎప్పుడు మొదలైంది మీ కాన్సెప్ట్? అంటే చిన్నప్పటి నుంచి మీకు ప్రజలను సేవ చేయాలని ఉండే అని చదివాను నేను. అది కాకుండా మీరు హౌ డిడ్ యూ వాంట్ టు ప్రొసీడ్ అండ్ వై డిడ్ యూ బికమ్ అన్ అలోపతిక్, వై హోమియోపతిక్? అంటే రియల్లీ స్పీకింగ్, ఐ వాస్ బోర్న్ ఇన్ ఏ విలేజ్, రిమోట్ విలేజ్. దెర్ ఈస్ నో బేసిక్ ఎమ్యూనిటీస్ ఆల్సో. చిత్తూరు డిస్ట్రిక్ట్ మహారాజ్పల్లి. So it comes under Chittoor district only. There is no proper electricity is not there. Even there is no water, proper water, also drinking water also there. No roads, no real infrastructure, school also not there. But I used to, when I was in childhood, at the age of 5 years or 6 years, and even 7 years, I used to write my doctor prefix in front of my name and on my notebooks and on walls also. అంటే మీకు అప్పటి నుంచి డాక్టర్ కావాలని ఉండారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ సంకల్పం అనుకోవచ్చు, స్ట్రాంగ్ సంకల్పం. It was a big dream, really speaking, and that became true because of my self visualization కావచ్చు. Moreover, నా సంకల్పం stronger than anything అన్నమాట. Then I became, now I am here means just because of that only. ఆ బ్యాక్గ్రౌండ్తో బయటకు వచ్చాను కాబట్టి దానివల్ల జరుగుతూ వచ్చింది. ఈవెన్ విలేజ్ లెవెల్లో కూడా బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా లేకుండా ఉన్న ఏరియా నుంచి వచ్చాను కాబట్టి నిజం చెప్పాలంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఏ డాక్టర్ ఇన్ సొసైటీ. మీరు ఆ చిన్న విలేజ్ నుంచి వచ్చారని చెప్తున్నారు. కెన్ యూ టాక్ ఎ లిటిల్ బిట్ మీ ఫ్యామిలీ గురించి చెప్తారండి? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వీఆర్ ఆల్ 4 brothers 1 sister అండి. మై ఫాదర్ ఇస్ వాజ్ టీచర్, రిటైర్డ్ టీచర్. మా మదర్ హౌస్ వైఫ్. సో బేసికలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఓన్లీ. జనరల్గా అంటే పెద్ద నార్మల్ కానీ విల్ బిలాంగ్ టు కమ్యూనిటీ దట్ వైజ్ ఆల్సో సేమ్ థింగ్ ఓన్లీ. 4 brothers కూడా ఫస్ట్ బ్రదరు ఐసీడబ్ల్యూ చేశాడు. దెన్ ఫస్ట్ అతను హైదరాబాద్కి వచ్చాడు, ఫ్రాంక్లీ స్పీకింగ్. సెకండ్ బ్రదర్ అకౌంటెంట్. థర్డ్ బ్రదర్ కూడా స్టెనోగ్రాఫర్గా ఉండి డిప్యూటీ సెక్రటరీ క్యాడర్ వరకు వెళ్ళాడు. 4th ఈజ్ మైన్. మా సిస్టర్ ఒకటి ఉంది, 1 sister ఆల్సో. మా బ్యాక్గ్రౌండ్ అది. బట్ హైదరాబాద్కి రావడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ మా బ్రదర్, ఇనిషియేషన్ కూడా. అంటే అతను హైదరాబాద్కి వచ్చిన తర్వాత అందరినీ తీసుకొచ్చారు, 4 brothers కూడా. అందువల్ల మాకు ఇనిషియేషన్ అతనే కాబట్టి టుడే ఐఎమ్ ఇన్ హైదరాబాద్, జస్ట్ ఐఎమ్ ఇన్ దిస్ పొజిషన్ జస్ట్ బికాస్ ఆఫ్ మై ఎల్డర్ బ్రదర్. సో మీ ఎల్డర్ బ్రదర్ మీకు ఇన్స్పిరేషన్ అన్నమాట. సో కానీ అక్కడి నుంచి కూడా ఇక్కడ వచ్చిన తర్వాత మీకు మెడిసిన్ చేయాలని, అది కూడా హోమియోపతి చేయాలని ఆ టర్న్ ఎట్లా వచ్చింది? మీరు చెప్పారు చిన్నప్పటి నుంచి డాక్టర్ అని రాసుకుంటారని, కానీ దానికి ఒక రూట్ ఉంటుంది, ఒక ఏం చెప్తారు, ఒక ఎంట్రన్స్ లేకుంటే ఎగ్జామ్ రాయడం అన్నీ ఉంటుంది కదా.
ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏంటంటే మాకు ఎడ్యుకేషన్ వాజ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ లగ్జరీ అట్ దట్ టైం, ఫ్రాంక్గా చెప్పాలి. ఈవెన్ వీ యూజ్ టు వాక్ 4 to 5 kilometers విత్ బేర్ ఫుట్ టు అటెండ్ అవర్ స్కూల్స్. అంటే మా విలేజ్ నుంచి అంత ఫెసిలిటీస్ ఏం లేవు. బేర్ ఫుట్తో మేము 4 kilometers నడవాల్సి వచ్చేది. కాన్స్టెంట్గా మనకు ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, మోర్ ఓవర్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ అడ్వైస్ కావచ్చు, దే వర్ ది కాన్స్టెంట్ ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్. బట్ ఐ నెవర్ గేవ్ అప్ ది మై గోల్, వాట్ ఈస్ మై గోల్, నేను ఇది ఎలా రీచ్ కావాలని నేను ఎప్పుడు గేవ్ అప్ చేయలేదు. బికాజ్ ఐ నో దట్ ఎడ్యుకేషన్ ఇస్ ద కీ టు సక్సెస్. హోమియోపతి డాక్టర్ కావాలని అని ఏం లేదు కానీ, బట్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత మా ఫ్రెండ్స్ అన్నారు, అంటే ఎంసెట్తో పాటు కూడా మనం హోమియోపతి రాస్తే కూడా మంచి కోర్స్ అది బాగుంటుందండి. బికాజ్ ఐఎమ్ ఆల్సో నాట్ అవేర్ ఆఫ్ హోమియోపతి, అప్పుడు నాకే తెలియదు మీకు. బట్ వాళ్ళతో పాటు రాసాము అంతే ఎంసెట్లోనే. ఎంసెట్లో ఐ గాట్ సీట్ ఇన్ హోమియోపతి, జయసూర్య హోమియోపతి మెడికల్ కాలేజ్ హైదరాబాద్లోనే వచ్చింది. సో జేఎస్పీఎస్ కాలేజ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూషన్, మంచి రిప్యూట్ ఇన్స్టిట్యూషన్ ఆల్సో. సో ఐ గాట్ సీట్ ఇన్ జేఎస్పీఎస్ కాలేజ్, దెన్ ఐ జాయిన్ ఇన్ హోమియోపతి. హోమియోపతి అనగానే అఫ్కోర్స్ మై ఫ్యామిలీ యూజెస్ అ లాట్ ఆఫ్ హోమియోపతి. మీరు చిన్నప్పటి నుంచి హోమియోపతికి ఎక్స్పోజ్డ్ ఉన్నాను అనమాట. అది ఒక బిలీఫ్ సిస్టమ్. ఎందుకంటే అలోపతిక్ డాక్టర్స్ యూజువలీ హోమియోపతి కానీ ఆయుర్వేద దే లుక్ ఇట్ యాజ్ అ నాట్ సో రిలయబుల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. కానీ అది తీసుకుంటున్న వాళ్ళకి ఒక బిలీఫ్, దే బిలీవ్ అండ్ దే సీన్ ద రిజల్ట్ అన్నమాట. సో వెన్ యూ స్పీకింగ్ అవుట్ హోమియోపతి, మీ కాలేజ్ జాయిన్ చేసినప్పుడు కూడా అలోపతిక్ స్టూడెంట్స్ని చూసి అక్కడ ఏమైనా మీకు ఏమైనా ఫ్రిక్షన్ ఏమైనా వచ్చేదా? అంటే మీకు ఆ టైంలో ఆబ్వియస్గా ఉంటుంది ఎవరికైనా కూడా, ఎందుకంటే హోమియోపతి జాయిన్ అనేది సెకండ్ ఆప్షన్ ఎప్పటికైనా కూడా. ప్రైమరీ ఆప్షన్ మనకి ఎంబీబీఎస్ఏ ఉంటుంది, సెకండరీ ఆప్షన్స్ ఇంకా వేరేటి ఉంటాయి, డెంటిస్ట్ కానీ, డెంటల్ కన్సెస్ కానీ, అదర్వైజ్ ఏజీబీఎస్సీ, బీబీఎస్ అనేది ఉంటుంది. తర్వాత ఆప్షన్స్ మీకు ఆయుర్వేద, హోమియోపతి ఉంటుంది. బట్ హోమియోపతి చేరినప్పుడు అంటే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి చేరడమే అంతే, అందుకంటే లేదు. అక్కడ దర్ ఈజ్ నో స్పెసిఫిక్ ఇంటెన్షన్స్ ఏం లేవు. అందుకే మరి హోమియోపతి డాక్టర్ కావాలని ఇన్సిస్ట్, ఆ ప్రెజర్ కానీ అదేం కాన్షియస్ లేదు, సబ్ కాన్షియస్గా నాకేం అదేం లేదు. బట్ జాయిన్ అయిన తర్వాత నెవర్ బాదర్డ్ అబౌట్ ఇట్, ఎందుకంటే ఆల్మోస్ట్ అలా అదే కోర్సే, 5.5 years కోర్సే మాది కూడా, సేమ్ సిలబస్సే ఉంటుంది, సేమ్ హాస్పిటల్స్. ఈవెన్ అన్ని అలోపతి హాస్పిటల్స్ అంతా అటెండ్ అయ్యాం మేము యాజ్ యూజువల్. ఒకటేమంటే అవేర్నెస్ తక్కువగా ఉన్న మూమెంట్ కాబట్టి అది మనకు రేపు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఒక రకమైన ఫియర్, ఆ యాంగ్జైటీ ఉండేది. అంటే ఏంటి మనం చదివిన తర్వాత ఏమైనా ఉంటుందా, లేకపోతే మళ్ళీ ఏదైనా వేరే జాబ్స్లో జాయిన్ అయిపోవాలి, లేదా ఆల్టర్నేటివ్ చూసుకోవాల్సి వస్తుందేమని ఆ ఫియర్ ఉండేది. ఎందుకంటే మేము ఎంట్రీ లెవెల్లో మాకు హోమియోపతి అప్పుడప్పుడే అవేర్నెస్ వస్తుంది. అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ అనుకోండి, ఇప్పుడు రేపు వాళ్ళకి హోమియోపతియే జాయిన్ చేయాలని వాళ్ళకు ఉంటే, మీ ఆప్షన్ లేకుండా కాదు, హోమియోపతికి నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది చూపించడానికి, వాళ్ళకి మీ అడ్వైజ్ ఏమంటారు? ఎందుకంటే మీరు చెప్పారు మీరు అలోపతి లాగానే, ఇప్పుడు మన ఎంబీబీఎస్ అంటే మనకు తెలిసి ఎట్లా తెలుస్తుందండి, స్పెషలైజేషన్ చేస్తారు ఫైనల్ ఇయర్, దానికన్నా ముందు ఇయర్లో కంప్లీట్ హాస్పిటల్తో అటాచ్డ్ ఉంటారు. అది కాకుండా అదంతా హౌస్ సర్జన్సీ చేస్తారు, దాని తర్వాత మళ్ళీ ఎండీ చేస్తారు, దాని తర్వాత ఇంకేమో కోర్స్ చేస్తారు. ఫైనలీ బై టైమ్ దే కమ్ అవుట్ యాజ్ అ ప్రొడక్టివ్ పర్సన్, దే ఆర్ అబౌట్ ఆల్మోస్ట్ 30 to 32, 33 అయిపోతుంది వాళ్ళ ఏజ్. హోమియోపతిలో కూడా అదే ఉంటుంది. హోమియోపతిలో కూడా మీకు సేమ్ 5.5 years కోర్సే ఉంటుంది. ఈవెన్ MD 3 years చదవాల్సిందే. ఇప్పుడు కొత్తగా మీకు ఈ ఇయర్లో DM కూడా ప్లాన్ చేస్తున్నారు, MD సూపర్ స్పెషాలిటీ. మొన్ననే ఆ బిల్ ఏదో పాస్ అయినట్టుంది. సో వాళ్ళు కామెంట్స్ కోసం కూడా పంపించారు డాక్టర్స్ దగ్గరికి. బట్ ఇప్పుడు ప్రజెంట్ PhD వరకు ఉంది హోమియోపతిలో కూడా. ఆఫ్టర్ MD తర్వాత PhD చేస్తున్నారు. DM కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇక్కడ. ఏదైనా మీకు అది ఒక 5.5 years సేమ్ పీరియడ్, 3 years అవన్నీ చేయాల్సింది. మీకు 12 to 13 years ఆ డ్యూరేషన్ సరిపోతుంది. మీకు 31, 32 years వస్తుంది, అది తప్పదు మీకు. బట్ ఇక్కడ ఏంటంటే హోమియోపతి డాక్టర్ కావాలనుకున్నా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా అలోపతి డాక్టర్ కావాలనుకున్నా, యూజ్ యువర్ స్ట్రగుల్ యాజ్ యువర్ స్ట్రెంగ్త్, అంతకంటే ఏం లేదు. ఎందుకంటే వెదర్ యూఆర్ ఫ్రమ్ రిమోట్ ఏరియానా, యావరేజ్ స్టూడెంటా, ఇంటెలిజెంట్ స్టూడెంట్ అనేది దట్ డిపెండ్స్ ఆన్ అవర్ విల్ పవర్ కావచ్చు, మన అంటే మన మెంటాలిటీ బట్టి డిపెండ్ అవుతుంది మీకు. అంతేగాని వీ నీ నాట్ బాదర్ అబౌట్ అవర్ బ్యాక్గ్రౌండ్ ఏరియాస్. ఎందుకంటే అది ఈవెన్ ఐఎమ్ ఆల్సో యావరేజ్ స్టూడెంటే. ఐఎమ్ వన్ ఆఫ్ ది రెనౌండ్ హోమియోపతి డాక్టర్. అంటే నేను వచ్చిన రిమోట్ ఏరియాలో కూడా నాకేం తెలియని ఏరియా నుంచి వచ్చాను. బేసిక్గా మాకేమీ తెలియదు. ఐ స్టడీ ఇన్ తెలుగు మీడియం ఓన్లీ. ఇంటర్ నుంచే నేను ఇంగ్లీష్ మీడియంకి వచ్చాను, బైపీసీ చేసి. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ కూడా పెద్ద సపోర్ట్ లేదు, రోల్ మోడల్స్ లేరు, గాడ్ ఫాదర్ లేరు ఎవరు కూడా. ఫైనాన్షియల్గా కూడా మనకేంటి మరీ మనకి అబండెంట్ సప్లై ఆఫ్ ఫండ్స్ ఏం లేదు మీకు. జస్ట్ రెస్ట్రిక్టెడ్గానే ఉండేది. ఓకే ఇదైతే ఓకే, అంతవరకు లీడ్ చేయొచ్చు అని చెప్పేటి ఉన్నారు. కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం రీచ్ అయ్యాము ఈ స్టేజ్ కంటే దాని గురించి మనం వరీ అవసరం లేదు. ఎవడైనా చదవాలనుకున్నప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఉంది, రీచ్ కావాలని ఆ సంకల్పం ఉంటే హోమియోపతికి అలోపతికి మేజర్ డిఫరెన్స్ ఆఫ్ కోర్స్ మనం చెప్పచ్చు, సర్జరీ లేదని చెప్పొచ్చు, అక్కడ ఒకటి ఆప్షన్ ఉంటుందేమో. ఆయుర్వేదాలో ఇంకొక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. హోమియోపతి వచ్చేటప్పుడు ప్లెసిబో ఎఫెక్ట్ అని చెప్పి, ఆ మెడిసిన్ ఎఫెక్ట్తో ఉంటుందో అని చెప్పేసి ఒక
సమ్ కన్ఫ్యూజన్ ఉంటుంది ఎప్పుడు. కానీ తీసుకుంటాం ముందే చెప్పినట్టు తీసుకున్న వాళ్ళకి బిలీఫ్ ఉంటుంది దట్ ఇట్ హస్ వర్క్డ్ ఫర్ అవర్ కేస్. ఇన్ మై ఫ్యామిలీస్ కేస్ ఇట్ హస్ వర్క్డ్ ఇన్ అ వెరీ క్రిటికల్ స్టేజ్. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్ బట్ ఇట్ హస్ రియలీ వర్క్. దాని తర్వాత ఒక బిలీఫ్ సిస్టమ్ వచ్చేసింది. హోమియోపతి నడుస్తుంది, హోమియోపతి పనిచేస్తుంది. అది బెలడోనా ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు, సంథింగ్ కెన్ ఇట్ ఆల్వేస్ వర్క్స్. కానీ మీరు ఒక అలోపతి అంతా కంపేర్ చేయ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ ఇస్తాను. హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్ తీసుకెళ్తారు ఇమీడియట్గా. దెన్ దెర్ ఇస్ నో హోమియోపతి ఇన్వాల్వ్డ్. మేబీ క్యూరేటివ్ స్టేజ్ ఆఫ్టర్ ద సర్జరీస్ ఆన్ ఆల్ ఓవర్. దాని తర్వాత పాసిబిలీ జరగవచ్చు రీహాబిలిటేషన్ లాగా. సో వెన్ యూ సేయింగ్ దట్ హోమియోపతి ఈ ఫీల్డ్లో పనిచేస్తుంది అంటే, ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్లో పనిచేసేదంటే ఒక 4-5 ఎగ్జాంపుల్స్ చెప్తారు సార్. అంటే మీకు హార్ట్ అటాక్ అయినా అనేది ఎమర్జెన్సీ కేసు. యాక్చువల్గా జనరల్గా ఎమర్జెన్సీ కేసులో ఫస్ట్ ఆప్షన్ మన అలోపతి తీసుకుంటారు కామన్గా. బట్ ఇక్కడ హోమియోపతి కూడా తన ఎఫిలిటీ ఉన్న డ్రగ్స్ ఉన్నాయి. కానీ అక్కడ ఏంటంటే పేషెంట్కి ఆ బిలీఫ్ ఉండాలి. ఇప్పుడు మన దగ్గర పేషెంట్ ఎప్పుడు వస్తున్నాడు, అలోపతి వాడి అక్కడ ఫెయిల్ అయిన తర్వాత మన దగ్గరికి వస్తున్నాడు, అంతవరకు మన దగ్గర రావట్లేదు. సో సివియర్ హార్ట్ పెయిన్ వచ్చిందనుకోండి, హోమియోపతి డ్రగ్స్ చాలా ఉన్నాయి, పవర్ఫుల్ డ్రగ్స్ ఉన్నాయి. బట్ అంటే మనకు సరైన ప్రిస్క్రిప్షన్, సరైన డాక్టర్ దొరికితే మాత్రం దట్ యాక్ట్స్ వెరీ వెల్. వండర్స్, ఇట్ క్రియేట్స్ వండర్స్ నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే అలాంటి డ్రగ్స్ మనకు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఆ టైంలో అక్యూట్ ఎమర్జెన్సీ అయిపోతుంది. ఆ టైంలో ఎంటర్టైన్ చేయడానికి కానీ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి పేషెంట్ కూడా అంత ఉండదు. పేషెంట్ కూడా యాక్సెప్ట్ చేయలేడు. మనం కూడా అంత చేయాలనే ఇది కూడా ఉండదు. ఎందుకంటే బై ఛాన్స్ ఏమైనా అయితే దట్ కమ్స్ అండర్ మనమే బ్లేమ్ అవుతుంది. మెడికల్ ఎమర్జెన్సీ కాబట్టి నెగ్లిజెన్స్ అవుతుంది. సో అంత రిస్క్ మనం తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఉండదు. అదే మన ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, వీఆర్ ట్రీటింగ్. కాబట్టి ఇప్పుడు మనకి ఎన్నో కోవిడ్ కేసులు వచ్చాయి. మీరు చెప్పాలంటే నా పేషెంట్స్ ఎవరు కూడా అడ్మిట్ కాలేదు, మరి ఎవరికైనా అడ్మిట్ చేసే ఛాన్స్ రాలేదు. మరి జస్ట్ దే డిపెండ్ ఆన్ మై మెడిసిన్స్ ఉంది. నా మెడిసిన్స్తో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఎవరు కూడా. ఈవెన్ అలోపతిలో వాళ్ళు అడ్మిట్ అయిపోవాలి, ఎమర్జెన్సీ పేషెంట్ కొలాప్స్ అయిపోతాడు అన్న పేషెంట్స్ కూడా అడ్మిట్ కాలేదు. మాకు నమ్మకం ఉంది సార్, మీరు ట్రీట్ చేయండి, మేము వెళ్ళమని చెప్పి హ్యాపీగానే ఉన్నారు. అంటే అది పేషెంట్ బిలీఫ్ ఉండాలి, ఆ పేషెంట్కి ఆ నమ్మకం ఉండాలి మన పైన. ఇంకో టైం కూడా ఉంది. ట్రస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టైం ఉండాలి. మీకు అక్యూట్ ఎమర్జెన్సీ హార్ట్ అటాక్ అనుకోండి, అయితే సెకండ్స్, ఒక 1-2 మినిట్స్లో చేంజెస్ వచ్చేస్తాయి. సో అంతా మనం ఎక్స్పెరిమెంట్ చేయడానికి కూడా మనకు పనికిరాదు. ప్లస్ నెగ్లిజెన్స్ కిందకి వెళ్ళిపోతుంది, మెడికల్ నెగ్లిజెన్స్ అవుతుంది. అందువల్ల ఏ డాక్టర్ కూడా ఆ టైప్ ఆఫ్ యాక్షన్ తీసుకోలేదు నిజం చెప్పాలంటే. మీరు చదివినప్పుడు మేబీ 30 years 20 years అయితే ఉంటుంది, ఇప్పటికి డిఫరెన్స్ ఏముందండి హోమియోపతి ఎడ్యుకేషన్లో? ఏం మార్పులు వచ్చినాయి? ఎడ్యుకేషన్లో చాలా చేంజెస్ వచ్చాయి మీకు. ఎందుకంటే కార్పొరేట్ టైప్ ఆఫ్ స్కూల్స్ వచ్చేసాయి. జిమ్స్ కావచ్చు, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను చదివినప్పుడు హోమియోపతి జయసూర్య కాలేజ్ ఒకటే ఉన్నింది. ఇప్పుడు మీకు తెలంగాణలో 7 కాలేజెస్ ఉన్నాయి హోమియోపతి కాలేజ్. అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది. అలోపతి కాలేజ్ లాగానే ఉంటుంది మీకు. ఒకసారి మీరు దాంట్లో ఎంటర్ అయితే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు హోమియోపతి కాలేజ్ అనుకునే అంత వండర్ఫుల్గా ఉంటుంది, మెటిక్యులస్గా ఉంటాయి చూడడానికి కూడా మీకు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా, అక్కడ మీకు స్టాఫ్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, డిసిప్లైన్ కావచ్చు, ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది మీకు, సిస్టమేటిక్గా ఉంటాయి. కాబట్టి చదువు విషయంలో మీకు కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసింది హోమియోపతి. ప్లస్ మోర్ ఓవర్ చాలామంది ఇంట్రెస్ట్గా వాళ్ళే ఇంట్రెస్ట్ జాయిన్ అవుతారు. అంటే వాళ్ళు వాలంటరీగా వస్తున్నారు జాయిన్ కావడానికి, ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే. స్టాఫ్ కూడా, అకాడమిక్ స్టాఫ్ కూడా క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు అందరూ కూడా. అంటే ఇప్పుడు అందరూ మేము కూడా ఎండీ చేసిన వాళ్ళు, పిహెచ్డీ వాళ్ళు అందరూ ఉన్నారు. కాబట్టి ఆ వచ్చే టీచింగ్ స్టాఫ్ కూడా మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నారు. సో అందరికీ కూడా మీకు ఏమంటే ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, ఒక టీం వర్క్ జరుగుతుంది కాలేజెస్లో. అందువల్ల స్టూడెంట్స్ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే మేము బయటకు వెళ్తే ఫేస్ చేయగలుగుతాము ఒక డాక్టర్గా అనే నమ్మకంతో జాయిన్ అవుతున్నారు. అందువల్ల ఇప్పుడు మీకు సీట్స్లో కూడా అంత కాంపిటీషన్ వచ్చింది. ఈవెన్ మేనేజ్మెంట్ కోటాలో తీసుకుంటున్నారు, అవన్నీ జరుగుతుంది. కాంపిటీషన్ గురించి మాట్లాడారు. కోర్స్ కంప్లీట్ చేసినాక, బేసిక్ కోర్స్ కానివ్వండి, దాని తర్వాత ఎండీ చేసిన తర్వాత కూడా ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ హోమియోపతిలో ఎంత దాకా ఉందండి? అంటే మీకు ఆల్టర్నేటివ్ సిస్టమ్స్కి వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ కొంచెం తక్కువే ఉంటుంది కంపారిటివ్లీ అల్లోపతితో కంపేర్ చేసినప్పుడు. అల్లోపతి డాక్టర్స్ ఉన్నంత మెజారిటీ ఆఫ్ డాక్టర్స్ మనకు తక్కువే ఉంటారు. ఇక గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఈ మధ్య ఎక్కువైంది నిజం చెప్పండి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆల్టర్నేటివ్ సిస్టమ్ పైన ఫోకస్ చేశారు బాగా. ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే మీకు తక్కువే ఉంటాయి, అల్లోపతి కంపేర్ చేస్తే తక్కువే ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే చాలామంది హోమియోపతి చదివిన వాళ్ళు ప్రాక్టీస్కి వెళ్తారు. అంటే ప్రాక్టీస్లో వాళ్ళకి ఏమవుతుంది, ఇన్కమ్ సోర్స్ కావచ్చు, ఫ్లెక్సిబిలిటీ కావచ్చు, కన్సిస్టెన్సీ కావచ్చు, అన్నీ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. జాబ్ ఎంత చేసినా మీకు ఒక రిమోట్ ఏరియాకి వెళ్ళి ఏదో 1 lakh కోసం చేయడమే తప్ప ఇంత ఫ్రీడమ్ అక్కడ దొరకదు. కాబట్టి వాళ్ళకు చాలామంది ప్రాక్టీస్ వైపు వెళ్తారు. 90% నేను చూసిన వాళ్ళు మెజారిటీ అంత ప్రాక్టీస్లోనే ఉన్నారు. ఓ 10% జాబ్ ఇమీడియట్గా వచ్చిన వాళ్ళు జాయిన్ అయిపోతున్నారు అంతే. మీరు ఈ ప్రొఫెషన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ క్లినిక్ ఎక్కడ మొదలుపెట్టారు? I started my clinic after completion of my BHMS from Jayasurya. I started my clinic in Sanath Nagar. Sanath Nagar, Hyderabad. It was really a real modest setup.
సింగిల్ రూమ్, బేసిక్ టేబుల్, ఓన్లీ టూ చైర్స్ ఓన్లీ. అంటే అంత చిన్న క్లినిక్. ఓన్లీ ఫ్యూ పేషెంట్స్, 2 పేషెంట్స్ ఓన్లీ దే కేమ్ టు మై క్లినిక్. ఈవెన్ దో 2 to 3 పేషెంట్స్ ఉన్నా కూడా ఐ గేవ్ మై హార్ట్ టు దెమ్, ఫ్రాంక్గా చెప్పాలంటే. ఈవెన్ ఐ ట్రీటెడ్ దెమ్ వెరీ విత్ ఎథికల్ వాల్యూస్తో. అందువల్ల మీకు ఆ ప్రాక్టీస్లో వచ్చిన పేషెంట్స్ ఎప్పుడు కూడా నాకు ఆ 2-3 పేషెంట్స్ అయినా కూడా వితిన్ 2-3 ఇయర్స్లోనే ఐ గెయిన్డ్ పాపులారిటీ. ఆ 4 పేషెంట్స్ 50-60 పేషెంట్స్కి వెళ్ళిపోయారు 3 ఇయర్స్లోనే. సో ఆ పాపులారిటీ అక్కడ వచ్చింది బికాస్ ఆఫ్ మై ప్రాక్టీస్ కావచ్చు, మై వాల్యూస్ కావచ్చు. బికాస్ దే కేమ్ విత్ ఫెయిత్, దే లెఫ్ట్ విత్ రిలీఫ్. దట్స్ గుడ్ లైన్. కానీ మన జీవితంలో ఎప్పుడు మంచి రోజులు వస్తుంది, కొంచెం టఫ్ టైమ్స్ కూడా వస్తుంది అన్నమాట. ఎప్పుడు ఈజీగా ఉండదు లైఫ్లో ఈజీగా ఉంటే మళ్ళీ ఛాలెంజెస్ ఏమి ఉండవు. అట్లాంటి మూమెంట్స్ ఏమైనా ఫేస్ చేశారు? బేసికల్గా చదువుకునే పీరియడ్ ఒకటి మాత్రమే స్ట్రగుల్ చేసి ఉంటాం. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, అన్నీ ఉంటాయి కాబట్టి, కామన్గానే ఉంటుంది కాబట్టి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ BHMS ఇంటర్న్షిప్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా ఆ స్టైఫండ్ అక్కడ రావడము. ఈవెన్ నేను స్టార్ట్ చేసేప్పుడు నా క్లినిక్ నా దగ్గర 10,000 రూపీస్ ఉంది అంతే. 10,000 రూపీస్ మా బ్రదర్ ఇచ్చాడు. క్లినికే పెట్టుకుంటావో నీ ఇష్టం అని చెప్పి. దట్ ఈజ్ యువర్ చాయిస్ అన్నారు. సో ఆ టైంలో నేను ఇండిపెండెంట్గా క్లినిక్ పెట్టుకునే కెపాసిటీ కూడా నాకు లేదు. సో మా ఫ్రెండ్స్తో హెల్ప్తో, మా గంగాధర్ నా ఫ్రెండ్ ఉండేవాడు, వాడి ఇంటి దగ్గర షెల్టర్ తీసుకుని నేను ప్లాన్ చేశాను క్లినిక్ అక్కడ సనత్ నగర్లో, ఫస్ట్ క్లినిక్ అది. ఈవెన్ ఫస్ట్ అంతకుముందే నేను ఇంటర్న్షిప్లో కూడా ఒక అలోపతి హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా చేశాను ఒక 6 months. సో దానివల్ల నాకు అది కూడా కొంచెం ప్లస్ పాయింట్ అయింది, ఆ నాలెడ్జ్ కూడా మీకు. సో ఈ 2 నాలెడ్జ్తో నేను వచ్చినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. అంటే ప్రాక్టీస్ చేసే కొంచెం ఆ స్కిల్స్, నాలెడ్జ్ ఉందనే ఇది వచ్చింది. ఎందుకంటే మీకు గాడ్ ఫాదర్ ఎవరు లేరు కాబట్టి కంప్లీట్ అయిపోతూనే ఎంటర్ అయిపోయాం ప్రాక్టీస్లోకి. ఇంటర్న్షిప్లోకి ఎంటర్ అవుతూనే ప్రాక్టీస్లోకి ఎంటర్ అయిపోయింది నిజం చెప్పాలంటే. సో అలా ఉండడం వల్ల నాకు ఫస్ట్ 1-2 years సఫర్ అయ్యింటానేమో, కానీ సఫర్ కాబట్టి పేషెంట్స్ వల్ల అనుకోండి. బట్ 2-3 years తర్వాత కూడా నాకు ఒక మంచి పాపులారిటీ వచ్చేసింది సనత్ నగర్లో. అంటే ఫ్యామిలీ టైప్ ఆఫ్ డాక్టర్ అని చెప్పేసి ఆ లోకల్ పేషెంట్స్ అంతా బాగా కవర్ అయిపోయారు. మీరు ఒక డాక్టర్కి ఉండాల్సిన క్వాలిటీస్ కొన్ని ఉంటుంది. అఫ్కోర్స్ లాట్ ఆఫ్ పేషెన్స్, దట్ ఇస్ పేషెంట్ కాదు, పేషెన్స్. అంటే మీకు వినడానికి, పేషెంట్ చెప్పే వాళ్ళ ప్రాబ్లం వినడానికి. ఎందుకంటే హోమియోపతిలో నేను చూస్తుంటాను, జస్ట్ లైక్ ఆయుర్వేద డాక్టర్ ఫస్ట్ చాలా ఎంక్వైర్ చేస్తారు, అలోపతిలో డైరెక్ట్ టెస్ట్కి పంపించేస్తారు. బట్ హోమియోపతి ఈజ్ ఆల్ అబౌట్ లిజనింగ్ అండ్ టాకింగ్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ దెన్ ద ట్రీట్మెంట్ ఇస్ ప్రిస్క్రైబ్డ్ అన్నమాట. అది టించర్తో సహా ఉండొచ్చు, లేకుంటే ఈ చెప్పినట్ల ఇదేంటి షుగర్ పిల్స్ ఇస్తున్నారు నాకు అని చెప్పే ఒక ఇది కూడా ఉంటుంది అనమాట. సో డాక్టర్స్కి ఏం క్వాలిటీ ఉందంటారు, ఎస్పెషలీ హోమియోపతిక్ డాక్టర్స్? మేజర్గా డాక్టర్, ఒక హోమియోపతి డాక్టర్కు కంపాషన్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, రిలయబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, హానెస్టీ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ లిజనింగ్ పైన ఉంటుంది. దే నెవర్ స్టాప్ లెర్నింగ్, కూడా ఎప్పుడు స్టాప్ చేయగలరు. వాళ్ళకు ఎలా అంటే ఒక మీకు ఆ హ్యూమానిటీ అండ్ సర్వీస్ చేసే ఇది కూడా ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. బాడీలో మీకు ఆ బాడీ లాంగ్వేజ్లో పేషెంట్ ముందు కూర్చుంటేనే ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కనిపించాలి పేషెంట్కి. బ్లైండ్గా నాకేం తెలియదు అనుకోవడం చాలా తప్పు అవుతుంది. ఈవెన్ దో ఎవరే స్టూడెంట్ అయినా కూడా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఫేస్లో ఎగ్జిబిట్ కావాలి ఒక డాక్టర్కి కావాలంటే. నా డౌట్లో అంటే నేను చెప్పే నా ప్రాక్టీస్ నేను ఇంతవరకు చూసిన దాంట్లో చూసుకుంటే అలోపతి ఫార్మకోపిగా తెలిసి ఉండాలి హోమియోపతి డాక్టర్ అంటాను. ఎందుకంటే 95% ఆఫ్ పేషెంట్స్ మన దగ్గరికి డైరెక్ట్గా రారు, అలోపతి దగ్గర పోయి వచ్చిన తర్వాత వస్తారు. ఫెయిల్ అయిన తర్వాత ఇంకా ఆల్టర్నేటివ్ ఏంటని చూస్తారు. ఇప్పుడు హోమియోపతికి వెళ్దాం, ఇప్పుడు ఎక్కడికి వెళ్దామని చూస్తుంటారు. అలోపతికి పైన మనకు నాలెడ్జ్ కమాండ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రిస్క్రిప్షన్ చూస్తానే పేషెంట్కు సో అండ్ సో డ్రగ్ యూ ఆర్ యూజింగ్, ఈ వర్టిన్ వాడుతున్నావా, దిల్జన్ వాడుతున్నావా, రోజ్ వాష్ వాడుతున్నావా, రోజ్ వాష్ వేస్తే నీ సైడ్ ఎఫెక్ట్స్ అని వచ్చా, ఇలా అడిగే కెపాసిటీ డాక్టర్కి ఉండాలి. బ్లైండ్గా ఆ ప్రిస్క్రిప్షన్స్ నాకేం తెలియదు అలోపతికి పక్కన పెట్టేయకూడదు. ఎంఆర్ఐ చూసినా తెలిసి వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడు పేషెంట్ ఏమనుకుంటాడంటే ఈ డాక్టర్కి అన్నీ తెలుసు, ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదనుకుంటాడు. అది నాకు ప్లస్ పాయింట్ అయింది. అంటే అలోపతితో చేయడం వల్ల నాకు అలోపతి ప్రిస్క్రిప్షన్స్ పైన మంచి కమాండ్ ఉండేది. అందువల్ల వాళ్ళ పేషెంట్ ఏమనుకునేవాడు, సార్కి ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా అలోపతి చెప్పగలుగుతాడు, ప్రిస్క్రైబ్ చేయలేకపోతే చెప్పేస్తాడు. ప్రిస్క్రైబ్ అంటే ఆ టైంలో మనకి లెవెల్గానే ఉంది, ఇప్పుడంటే స్ట్రిక్ట్గా ఉన్నాయి లాస్. కానీ అప్పుడు మనం ప్రిస్క్రైబ్ చేసినా మన మెడికల్ షాప్ వాడు ఇచ్చేవాడే కాబట్టి కామన్. కానీ అప్పుడు నేను అవసరమైతే ప్రిస్క్రైబ్ చేసేవాడిని. అలా అప్పుడు పేషెంట్ ఏమనుకుంటాడంటే 2 డాక్టర్ దగ్గర ఉన్నాయి, ఇంకెక్కడికి పోయి ఆ ఛాన్స్ లేదు కాబట్టి అది ఆ ఒక్క ప్లస్ పాయింట్ నాకు చాలా హెల్ప్ చేసింది పేషెంట్స్తో. మీరు ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, చిన్న ఊరు నుంచి వచ్చారని చెప్పారు, తెలుగు మీడియం చదివన్నారు. మీలాంటి యంగ్స్టర్స్ ఇప్పుడు కూడా చాలామంది ఊర్లలో ఉంటారు, వాళ్ళు ఆ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి కెపాసిటీ ఉండదు కొంతమంది రాసి బాగా అడ్మిషన్ వాటికి వస్తుంది. వాళ్ళకి ఇచ్చే ఒక సలహా ఏంటి మీ బయట నుంచి? అంటే మీకు ఎంట్రన్స్ రాయడానికి వచ్చే వాళ్ళకి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే వాళ్ళు చదువుకునే ముందు ఒక ఎయిమ్ అంటూ ఉండాలి. అది అలోపతికి వెళ్ళాలా, హోమియోపతికి వెళ్ళాలా, ఆయుర్వేదికి వెళ్ళాలి అనేది ఒక ఎయిమ్, కంపల్సరీ ఒక గోల్ ఉండాలి ఎవరికైనా కూడా.
ఆ గోల్ ఉన్నప్పుడు తను రీచ్ కావడానికి పెద్దగా వరి అంత అవసరం లేదు. ఎందుకంటే మనకు ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్లో ఫీజెస్ కూడా అఫోర్డబుల్గానే ఉంటాయి. మరీ ప్రైవేట్ కాలేజ్ లాగా పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ కాలేజ్కి వెళ్తే మనకి కొన్ని ల్యాక్స్ కట్టాల్సి వస్తుంది మనం. బట్ గవర్నమెంట్కి వచ్చే ఫీజెస్ రీజనబుల్గానే ఉంటాయి, పెద్ద ఇష్యూ కాదు. అలా చదివినప్పుడు కాన్ఫిడెంట్గా చదివితే కన్నా సక్సెస్ కావడం ఈజీనే. పెద్ద దాని గురించి పెద్ద వరి అంత అవసరం లేదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటప్పుడు ఆలోచించాలి. 5.5 years కోర్సు ఎండీ ఒక 3 years చేయాలి కంపల్సరీ. ఎండీ చేయకపోతే వేస్ట్. సో 10 years కోర్సుకు రెడీ అయిపోవాలి. అదే నేను కూడా చెప్పాను. ఎందుకంటే ఒక యావరేజ్ ఏజ్ తీసుకుందాం, ఎంట్రీ పాయింట్లోనే మేబీ 19-20లో జాయిన్ అవుతారు. అక్కడి నుంచి మళ్ళీ ఒక 10 సంవత్సరాలు పెట్టుకుందాం. అంటే 30 తర్వాతనే వాళ్ళు ఎర్నింగ్ కెపాసిటీ, దానికి స్టైఫెండ్ రావచ్చు మీరు చెప్పినట్టు. కానీ యాక్చువల్ ఎర్నింగ్ కెపాసిటీ అక్కడి నుంచి మొదలవుతుంది అన్నమాట. సో దానికి ప్రిపేర్డ్గా ఉండాలి, మెంటలీ దానికి ప్రిపేర్డ్గా, ఫైనాన్షియల్గా దానికి ప్రిపేర్ అయ్యి రావాలి. ఎందుకంటే ఈవెన్ మనకి ఇప్పుడు నిజం చెప్పాలంటే ఈవెన్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయినా దే ఆర్ పేయింగ్ 30,000. ఈవెన్ ఎండీ వాళ్ళకి 60,000 దే ఆర్ పేయింగ్. డిఎం చేసిన వాడికి 1 lakh పే చేస్తారు. అంటే అంత 16 సంవత్సరాలు చదివిన వాడికి 1 lakh rupees అంటే టూ మచ్. ఆఫ్టర్ ఒక బీటెక్ 4 years చదివిన వాడికి 50,000 ఈజీగా వస్తుంది. కరెక్ట్. అలాంటప్పుడు నువ్వు 16 years నువ్వు చదివి కష్టపడి ఒక 1 lakh కోసం కష్టపడాలంటే అది ఆలోచించి రావాలి. అంటే నీకు దానిపై ప్యాషన్ ఉండాలి. దాని తర్వాత పేరు రావాలి. ఊరికి మనం ఎండీ జనరల్ మెడిసిన్ చేసినా డిఎం చేసినా కూడా పేరు లేకపోతే వేస్ట్. అక్కడ ఎంత ఇచ్చినా మీకు ఎండీ చేసిన తర్వాత 1 lakh అంటే ఇవ్వలేరు వారు. 70,000-80,000 ఇవ్వగలుగుతాడు అంతే. నీకు పేరు వచ్చి బయటకు వచ్చి మార్కెట్లో నిలబడాలంటే దట్ టేక్స్ టైం ఆబ్వియస్గా. ఇవన్నీ చేయాలంటే నీకు పేషెన్స్ చాలా ఉండాలి. ఆ పేషెన్స్ లేకపోతే డాక్టర్గా సక్సెస్ కాలేదు. ఈ క్వశ్చన్ చాలామంది మీద అడిగి ఉంటారు. హోమియోపతిక్ డాక్టర్గా ఉన్నారు, కానీ ఒక ఛాన్స్ ఇస్తే, ఇంకోసారి ఛాన్స్ ఇస్తే రీవైండ్ చేసుకుని వెళ్తే మీరు అలోపతికి వెళ్తారా, మళ్ళీ హోమియోపతికి వస్తారు? నా ఎందుకంటారా, ఐ హ్యావ్ చూజన్ ఏ నోబుల్ హోమియోపతిక్ ప్రొఫెషన్ మీన్స్ దట్ రిక్వెస్ట్ డెడికేషన్, కమిట్మెంట్ కావాలి, నాలెడ్జ్ కూడా ఉండాలి మీకు. నిజంగా చెప్పండి, వాట్ ఐఎమ్ హియర్ టుడే, ఐఎమ్ వన్ ఆఫ్ ది లీడింగ్ డాక్టర్ అంటే జస్ట్ బికాస్ ఆఫ్ హోమియోపతి ఓన్లీ. ఎంటైర్ క్రెడిట్ గోస్ టు అవర్ డాక్టర్ శామ్యుల్ హ్యాన్మన్. నిజం చెప్పాలంటే ఈవెన్ దో ఐ కమ్ ఫ్రమ్ రిమోట్ ఏరియాస్ కావచ్చు, వితౌట్ ఎనీ ఇమిటరీస్ కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ది అలోపతి డాక్టర్స్ ఫ్రమ్ వేరియస్ స్పెషాలిటీస్ అండ్ బ్యూరోక్రాట్స్, they are coming to our clinic, they volunteer, they seek our treatment without any hesitation. Even they are waiting in my chamber hours together without any frustration. That is because of homeopathy. If I were a allopathy doctor అనుకోండి, I would not get this type of authority and recognition in my journey. ఫ్రాంక్గా చెప్పాలంటే, ఎందుకంటే మీకు అలోపతి డాక్టర్ అంటే ఏమో ఒక జస్ట్ ఎక్కడో ఉండేవాడిని ప్రాక్టీస్ చేసుకున్నాను తప్ప ఈ టైప్ ఆఫ్ ఈ రికగ్నేషన్ వచ్చేది కాదు నాకు. రిలేషన్షిప్ బిల్డింగ్ లేదన్నమాట. అంటే మీకు ఒక టాప్ లెవెల్ చీఫ్ సెక్రటరీ క్యాడర్ ఉన్న అతను కూడా మన దగ్గర ట్రీట్మెంట్కి రాగలుగుతున్నాడు అంటే జస్ట్ బికాస్ ఆఫ్ హోమియోపతి కదా. ఆఫ్టర్ ఆల్ నేను మామూలు డాక్టర్ అంటే కదా వాళ్ళు వచ్చే ఛాన్స్ కూడా లేదు కదా. అలాంటి వాళ్ళు చాలామంది దొరుకుతారు, బట్ మనం దొరకడం అంటే వాళ్ళకి అనుకుంటున్నారు. మనం సెలెక్ట్ చేశారంటే అది మన నాలెడ్జ్ కావచ్చు, మన హోమియోపతి ఆ ఫీల్డ్లో ఉండొచ్చు కావచ్చు. కాబట్టి నేను ఐఎమ్ ఫీలింగ్ వెరీ బీయింగ్ హోమియోపతి డాక్టర్ ఫ్రాంక్, అంటే అది నాకు గాడ్స్ గ్రేసే అని చెప్పచ్చు. అలోపతి కంటే నేను ఇక్కడ హోమియోపతి గాయన కావడం గాడ్స్ డిస్టెన్స్. అంతకంటే చాలా మటుకు ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్ చేస్తున్నట్టు, దాని గురించి కొంచెం చెప్తారా? నేను ఇక్కడ వివేకానంద కాలనీ క్లినిక్, సూపర్ స్పెషాలిటీ క్లినిక్ పెట్టిన తర్వాత, మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆ యాక్టివిటీస్ సంబంధించిన పేషెంట్స్ చాలామంది వచ్చేవాళ్ళు. సో ఫస్ట్ క్యామినీ ఫౌండేషన్ అనేది ఒకటి ఉంది, అది మెంటలీ రిటార్డెడ్ స్కూల్, అది ఓన్లీ మెంటలీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్స్ అనమాట. 80 స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఇక్కడ మీకు ఒకటి సైడ్ ఉండేవాళ్ళు. సో దానికి నేను వర్క్ యాజ్ చైర్మన్గా చేశాను 6-7 years. అప్పుడు అతను వచ్చి నన్ను ఇనిషియేట్ చేశారు, సార్ మీలాంటి వాళ్ళు వస్తే నాకు మా ఆర్గనైజేషన్ కొంచెం సపోర్ట్ ఉంటుంది కదా, అటు ఫైనాన్షియల్గా కావచ్చు, ఏదైనా సార్ అని అంటే నేను అక్కడ వెళ్ళాను. అది చూసిన తర్వాత నేను ఫీల్ అయ్యాను, అంటే అందరూ పిల్లలు మెంటలీ ఛాలెంజ్డ్ పిల్లలు, అందరూ కూడా ఆల్మోస్ట్ ఒక పూర్ పీపుల్ అందరూ కూడా. సో దాంట్లో నేను ఒక 6-7 years నేను చైర్మన్ కాబట్టి దానికి చాలా సపోర్ట్ చేసి ఒక లెవెల్కి తీసుకొచ్చాను దాన్ని. అది వచ్చేసి ఇంకోటి బాల వికాస్ డెఫ్ అండ్ డమ్ స్కూల్ ఉంది. ఆ పిల్లలు కూడా ఒక 80 మంది ఉంటారు అక్కడ కూడా. వాళ్ళకు నేను ఒక జనరల్గా అయితే ఒక ప్యాటర్న్గా ఉంటాను, చీఫ్ ప్యాటర్న్గా ఉన్నాను వాళ్ళకు. ఆ పిల్లలకు కూడా నేను హెల్పింగ్గానే ఉంటాను. ఆ స్కూల్ కూడా ఇక్కడే ఉంటుంది కుకుట్పల్లిలోని. వన్ మోర్ స్కూల్ ఆర్ఫన్ స్కూల్ ఉంటుంది, ఓన్లీ ఎక్స్క్లూజివ్గా ఆర్ఫన్ స్కూల్ అది, వాళ్ళకు కూడా చీఫ్ ప్యాటర్న్గానే ఉంటాను. ఈ 3 ఆర్గనైజేషన్ నేను మ్యాథ్స్ చేస్తూనే ఉంటాను వీళ్ళ ముగ్గురికి కూడా. దీనివల్ల నేను ఏఎస్ఏ హాస్పిటల్ గవర్నమెంట్ అవుతుంది మీకు మెంటలీ ఛాలెంజ్ స్కూల్ చిల్డ్రన్, వాళ్ళకి నేను మెడికల్ సపోర్టు, వాళ్ళ ఫైనాన్షియల్ కాకుండా మెడికల్ సపోర్ట్ ఎక్కువ ఇచ్చాను వాళ్ళకి. వీళ్ళ ముగ్గురికి ఫైనాన్షియల్గా అన్నింటిలో మేము చూసుకుంటూ ఉండేవాడిని నేను. ఇప్పటికీ అది కంటిన్యూగా అవుతూనే ఉంది. అది ఎందుకు అంటే అనుకోకుండా ఆ మెంటలీ ఛాలెంజ్ స్కూల్ ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి అదే టైప్లో అదే ప్యాటర్న్లో ఇంకో స్కూల్ కూడా అలాంటి వాళ్ళే వచ్చారు మన దగ్గరికి. ఆర్ఫన్స్ కూడా అదే స్కూల్లోనే వచ్చారు మీకు. కాబట్టి వాళ్ళతో అటాచ్మెంట్ అలా జరుగుతూ ఉంది. అది గాడ్స్ గ్రేస్ కావచ్చు, మనం కొంచెం ఒక లెవెల్కి వచ్చిన తర్వాత మనం సపోర్ట్ చేయడం తప్పు కూడా కాదు, కాబట్టి కంటిన్యూ అవుతూనే ఉంది. హోమియోపతి అనే స్ట్రీమ్ ఆఫ్ మెడిసిన్
జర్మనీ అక్కడి నుంచి వచ్చిన నాట్ టెక్నికలీ అన్ ఇండియన్ మెడిసిన్. సిద్ధ కానీ ఆయుర్వేద వీ కెన్ సే ఓకే ఇట్ ఇస్ ఆయుర్వేద అట్లీస్ట్ ఇండియన్ అని చెప్పొచ్చు స్ట్రీమ్ ఆఫ్ థాట్. కానీ హోమియోపతిని ఒక కన్విన్స్ చేయడం, ఒక లే మ్యాన్ని కన్విన్స్ చేయడం, ఎందుకు మీరు తెలిసి మీద వస్తున్న వాళ్ళు ఇంకో, కానీ ఒక నార్మల్ పర్సన్ కన్విన్స్ చేయడం ఎంత టఫ్ అంటారు, ఎంత ఈజీ అంటారు? అంటే మనం అనుకుంటాం కానీ హోమియోపతి అంటే కన్విన్స్ చేయడం కష్టము, లేకపోతే హోమియోపతికి మనం ముందే ప్రోపగండా తక్కువగా ఉంది, మనం దాన్ని పాపులేట్ చేయాలి అనేది ఒక డయాస్ పైన వింటాను తప్ప పేషెంట్స్కి ఎప్పుడు కూడా తను ఇష్టపట్టి ఏ సిస్టమ్కైనా వస్తాడు. అది హోమియోపతి, అల్లోపతి, ఆయుర్వేదం చూడడు. ఇప్పుడు మనకు క్వాక్స్ దగ్గర ఎంతోమంది వెళ్తారు, మరి క్వాక్ దగ్గర అంత వందల మంది పేషెంట్స్ ఎందుకున్నారు? మరి అతనికి ఏమి క్వాలిఫికేషన్ లేదు, అయినా అతను ఇస్తే తీసేసుకుంటున్నారు కదా. ఎక్కడ విలేజెస్లో చాలా మంది ఉంటారు, చాలా మంది. మనం ఎక్కడెక్కడ వింటాం కదా, అక్కడ పోతే క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఎంతో మంచి ఒక డాక్టర్ ఉన్నాడని చెప్పి వేల మంది క్యూలో నిలబడుతున్నారు అక్కడ అని చెప్పి క్వాక్సే వాళ్ళంతా కూడా. అయినా కూడా వాళ్ళ దగ్గర ఎందుకు పోతున్నారంటే దట్ బిలీఫ్, ట్రస్ట్ అంతే, మ్యూచువల్ రిలేషన్ అంతే వాళ్ళిద్దరిది. సో పేషెంట్ ఎప్పుడు కూడా ఆ డాక్టర్ బాగా తగ్గిస్తాడని చెప్తే అతను హోమియోపతి, అల్లోపతి, ఆయుర్వేదం చూడండి మరి వచ్చేస్తాడు. ఈవెన్ మన దగ్గరికి వచ్చిన పేషెంట్ నిజం చెప్పాలంటే బోర్డు చూసిన వాడు ఒకడు ఉంటాడు, డైరెక్ట్గా వచ్చిన వాడు ఉంటాడు తప్ప బోర్డు చదివి సో డాక్టర్ ఇక్కడ ఉన్నాడు అని చూసిన వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళు రెఫరెన్స్తో వచ్చిన వాళ్ళే ఉంటారు కాబట్టి అది మిగతా పెద్దగా పట్టించుకోరు. పేషెంట్స్ వస్తారు, కూర్చుంటాడు, ఆ నమ్మకం అంతే వాళ్ళకి. ఆ నమ్మకంతో వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ హీలింగ్, దే ట్రస్టెడ్ మీ, ఐ హీల్డ్, హీలింగ్ విత్ ట్రస్ట్ న్యాచురల్లీ, అంతే, అంతకంటే ఏం జరగదు. హోమియోపతి ఇప్పుడు కార్పొరేట్ లెవెల్లో వెళ్ళిపోతుంది. డాక్టర్ బాత్రాస్ కానివ్వండి, మిగతా హోమియోపతీస్ చాలా మటుకు నేషనల్ లెవెల్లో చేంజ్ స్టార్ట్ అయింది. ఈజ్ ఇట్ అ గుడ్ థింగ్? అంటే మాకు ఒక రకంగా కామెంట్ చేయడానికి లేదు కానీ, బట్ అక్కడ ఏమవుతుందంటే మీకు కార్పొరేట్ లెవెల్ ఆఫ్ హోమియోపతి ఓకే, బట్ కమర్షియల్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ పనికిరాదు. ఇప్పుడు ఒక పేషెంట్ చూసుకొని మనము 50,000 70,000 ఛార్జ్ చేయడం అనేది తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పేషెంట్ ప్రతి ఒక్కరు అఫోర్డబిలిటీ ఉండదు. ఫస్ట్ పోనీ అఫోర్డబిలిటీ ఉన్న పేషెంట్కి కూడా మీకు ఫ్యామిలీ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ హోమియోపతిలో చాలా ఇంపార్టెంట్ అంటారు. కరెక్ట్. ఎందుకంటే మీకు పేషెంట్కు డాక్టర్ ఎప్పుడు కంటిన్యూస్గా చూడాలి. ఈరోజు మీరు నా దగ్గరికి వచ్చారు, నేను మళ్ళీ 1 month నా జూనియర్ డాక్టర్ మిమ్మల్ని చూస్తే వేస్ట్ అయిపోతుంది, తర్వాత ఇంకో డాక్టర్ చూస్తే వేస్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మీకు ఆ డాక్టర్ కూడా ఆ నాలెడ్జ్ ఉండాలి, ఆ పేషెంట్ పైన ఉండాలి, ఆ ఒపీనియన్ మళ్ళీ రివైండ్ చేయాలి కంప్లీట్గా. ఏదో బుక్స్ చూసి రివైండ్ చేసేది అల్లోపతి లాగా చేయలేను దీన్ని. అందువల్ల నా పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే హోమియోపతి సిస్టానికి ఎప్పుడు కూడా ఒక ఫ్యామిలీ టైప్ ఆఫ్ ఫిజిషియన్ ఉండాలి కంపల్సరీ. ఆ పేషెంట్ ఆ డాక్టర్ పైన డిపెండ్ కావాలి. అలోపతిలో కూడా అంతే కదా. మోస్ట్ ఆఫ్ ద అలోపతి డాక్టర్ జూనియర్ లెవెల్లో మనం అది ఫ్యామిలీ క్లినిక్స్ అంటాం. మనం మా గ్రాండ్ ఫాదర్ వెళ్ళారు, మా ఫాదర్ వెళ్ళారు, నేను వెళ్తాను అని చెప్పి అదొక రిలేషన్షిప్ ఉంటుంది. కరెక్ట్. అండ్ హోమియోపతి ఇస్ ఆల్సో సంథింగ్ మీకు ఇంకా హోమియోపతి ఎక్స్క్లూజివ్గా మీరు అతనిపై డిపెండ్ కావాలి. ఎందుకంటే ఒక మంచి డాక్టర్ కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి అంటాను నేను. ఈ పేషెంట్ కూడా ఏంటంటే నేను ఎక్కడో కాకినాడలో ఉండేవాడు మన దగ్గరికి రెగ్యులర్గా వస్తాడు, కానీ ఇక్కడ అమీర్పేటలో ఉంటాడు ఫీల్ అవుతాడు. అమీర్పేట నుంచి మీకు రావాలా సార్, చాలా ట్రాఫిక్ ఉంటుంది, ఇక్కడెక్కడ బ్రాంచెస్ లేవని అడుగుతారు. ఎక్కడ రాజమండ్రి, కాకినాడ ఉండేవాళ్ళంతా కూడా హ్యాపీగా వచ్చేస్తున్నారు ఓవర్ నైట్లోని. వాళ్ళు ఇప్పుడు నా పేషెంట్ 90% అవుట్ సైడ్స్, నాకు హైదరాబాద్ తక్కువ ఉంటారు. ఈవెన్ నా కాలనీలో పేషెంట్స్ ఒక 5-6 మంది ఉంటారు, వివేకానంద కాలనీలో అంతా అవుట్ సైడ్స్ ఉంటారు. అంటే వాళ్ళకున్నది నమ్మకం లోకల్ వాళ్ళకి తక్కువ ఉంటుంది ఒకటి. మోరోవర్ వాళ్ళకు ఆ దూరపు డిస్టెన్స్ ఇవన్నీ చూస్తుంటారు. నేను అందుకే హోమియోపతి అంటే మీ కార్పొరేట్లో ఒక మంచి డాక్టర్నే అక్కడ కూడా అంటే పెట్టుకోవాలి. కార్పొరేట్కి వెళ్ళినా కూడా మీరు అఫోర్డబిలిటీ ఉంది వెళ్తున్నాం అన్నప్పుడు తప్పనిసరి అదే డాక్టరే చూడాలి. ఎవరు ఫస్ట్ చూస్తారో ఆ డాక్టర్నే చూడాలి కంపల్సరీ. అంతేకాని డాక్టర్ మార్చమని అడగకూడదు, వాళ్ళని మార్చినా ఒప్పుకోకూడదు. మీరు గవర్నమెంట్ సపోర్ట్ గురించి చెప్పారు, ఎక్కడో మెన్షన్ చేశారు. మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పర్టికులర్లీ హోమియోపతి, ఆయుర్వేద, ఆల్టర్నేటివ్ సిస్టమ్ మెడిసిన్, ఆయుష్ ఒక కాన్సెప్ట్ మినిస్ట్రీ కూడా ఉంది వాళ్ళ కోసం. కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో చూస్తే మీరు ఇప్పుడు మన దగ్గర ఉన్న డాక్టర్స్ బయట వెళ్ళి పనిచేస్తారు చాలామంది, యూకే ఉండొచ్చు, యూఎస్ ఉండొచ్చు, గల్ఫ్లో ఉండొచ్చు. మన దగ్గర కూడా భారతదేశం నుంచి బయటికి వెళ్ళి హోమియోపతి ప్రాక్టీస్ చేసే డాక్టర్స్ ఉన్నారు. మా ఫ్రెండ్సే చాలామంది ఉన్నారు. వీళ్ళు కెనడాలో చేస్తున్నారు, జర్మనీలో చేస్తున్నారు, వీళ్ళంతా యూకేలో చేస్తున్నారు. వీళ్ళు కూడా అంటే మీకు అక్కడ ఏమవుతుంది, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొంచెం చేంజ్ అవుతాయి వాళ్ళకి. అందువల్ల వాళ్ళు మళ్ళీ దాన్ని సపోర్టివ్గా వేరే సిస్టమ్ కూడా అడాప్ట్ చేయాల్సి వస్తుంది. ఈ ఫిజియోథెరపీ కానీ, ఆక్యుపెన్చర్ ఇలాంటి వాటికి కూడా డిపెండ్ అయిపోతున్నారు వాళ్ళు. కానీ ఎక్స్క్లూజివ్గా హోమియోపతి ప్రాక్టీస్ చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు. అదే అడిగాను, ఎందుకంటే మార్కెట్ డిమాండ్ ఉందా అని అడుగుతున్నాను అక్కడ అనమాట. ఇంటర్నేషనల్ డిమాండ్ ఉంది కానీ గవర్నమెంట్ రూల్స్ వేరుగా ఉన్నాయి. గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ స్ట్రిక్ట్గా ఉన్నాయి. అందువల్ల మీకు ఏమవుతుంది, మీకు అక్కడ నామ్స్ ప్రకారం ప్రాక్టీస్ చేయాలంటే హోమియోపతి అంటే కష్టం. ఇప్పుడు అంతేందుకు మనకు వచ్చేసి ఈ డ్రగ్ దేనికి పని చేస్తుంది ఒక చెప్తూ దాని ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అడిగితేనే కష్టం అవుతుంది మనకు. ఎందుకంటే మీకు ఒక హెడేక్ అంటే 1000 డ్రగ్స్ కనిపిస్తాయి హోమియోపతిలో, అలోపతిలాగే 2-3 డ్రగ్స్ కనిపించవు. ఈ 1000 డ్రగ్స్ చెప్పడానికి డాక్టర్ చేత కాదు. ప్లస్ పేషెంట్ ఏమైనా జరిగింది అనుకుందాం మనము, ఆటోమేటిక్గా పేషెంట్ వాడిపైన వేసే ఛాన్సెస్ ఉంటాయి మీకు, అంటే దీనిపైన సూ చేస్తారు, సూ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు ఆ డాక్టర్కి ఆ కేపబిలిటీ కూడా ఉండాలి, చెప్పగలిగే కెపాసిటీ ఉండాలి కదా. అందువల్ల వాళ్ళు భయపడతారు ప్రాక్టీస్ చేయడానికి. క్లోజింగ్ కామెంట్
ఒక హోమియోపతి డాక్టర్ అని చెప్పకండి, ఒక పేషెంట్ మీ దగ్గర వచ్చినప్పుడు వాళ్ళని మెంటలీ రిలాక్స్ చేసి ట్రీట్మెంట్ జరగవచ్చు. యూజువలీ ఎండ్ స్టేజ్ డిసీజెస్లో చాలామంది మీ వైపు రావచ్చు. ఐ డోంట్ నో వెదర్ వస్తారో లేదని చెప్పి మీరు చెప్పారు కదా, అన్నీ ఫెయిల్ అయిన తర్వాత మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇది ఏం పనికిరాదులే, ఇక్కడ కూడా ఏం చేయలేమని చెప్పి ఆ పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందండి? జనరల్గా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మీకు ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ అంటారు, క్యాన్సర్ 4th స్టేజ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. వీళ్ళు వచ్చేది ఏంటంటే ఒక 2 months 3 months స్పాన్ చెప్పే వస్తారు మనకి, డిక్లేర్ అయిన తర్వాత వస్తారు. ఇదేం పనికిరాదని రారు, కానీ మీరు బతికిచ్చానని వచ్చిన వాళ్ళే ఉంటారు. వాళ్ళకి మనం 3 months అన్న కోర్సు ఒక 3 years పాటు ప్రొలాంగ్ చేసాం లైఫ్ని, కాబట్టి అంతకంటే అవసరం లేదు వాళ్ళకి. నేను ఎప్పుడు ఆ కామెంట్ వినలేదు నాకు తెలిసి. ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తున్నారు వాళ్ళు. ఎక్స్పెక్టేషన్స్ అంటే వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్తో వస్తున్నారు కాబట్టి ఎప్పుడు మీ దగ్గరికి వచ్చిన వేస్ట్ అనే కామెంట్ ఇక్కడ వినలేదు. ఇంకా బై ఛాన్స్ తగ్గలేదు అనుకున్నాం పేషెంట్స్కి, వాళ్ళు ఏమంటున్నారు, అదేంటి సార్ నా కర్మ కాకపోతే నాకు ఎందుకు తగ్గలేదు మీ దగ్గర అని వాళ్ళు అంటున్నారు తప్ప మీది నా తప్పు నేను చెప్పలేదు వాళ్ళు. అలా ఎందుకు నా పేషెంట్స్ అలా ట్యూన్ అయిపోయారు. వాళ్ళే చెప్పుకుంటారు, నా కర్మ కాకపోతే నాకు మీ దగ్గర తగ్గలేదండి, ఇంతమందికి తగ్గుతున్నప్పుడు ఎందుకు. అలోపతిలో అంతే అండి, అది ఈవెన్ ఆయుర్వేద లాస్ట్ స్టేజ్కి వచ్చి చాలా మంది ఉంటారు అక్కడ వచ్చి. కానీ అక్కడ కూడా మీరు చెప్పినట్టు 3 years మా ఫాదర్ కేసు 3 years ఎక్స్టెన్షన్ వచ్చినప్పుడు దే ఆర్ హ్యాపీ విత్ దట్. అంతకంటే కూడా అవసరం లేదనిపిస్తుంది వాళ్ళకి. ఆ 3 yearsలో వాళ్ళ రెస్పాన్సిబుల్ చాలా మంది క్లోజ్ చేయగలుగుతాడు. కొంచెం ఆ లైఫ్ టైం హ్యాపీగా ఉంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం ఇస్తున్నాం కాబట్టి ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్తే ఆ పేషెంట్కి అంతకంటే అవసరం రాదనుకుంటాను. బిఫోర్ ఐ కన్క్లూడ్, వన్ థింగ్ ఐవ్ సీన్ హోమియోపతి డాక్టర్స్లో మీకు పేషెన్స్ చాలా ఉంటుంది. అంటే మీరు మాట్లాడడం స్కిల్ ఒకటి ఉంటుంది, కన్వర్జేషనల్ అబిలిటీ అంటారు. అలోపతి డాక్టర్స్ అంతా మాట్లాడరు, వాళ్ళు టు ద పాయింట్ చెప్పేస్తారు, ఈ టెస్ట్ చేయించుకోండి అయిపోతుందని చెప్పేస్తారు, అయిపోతుంది 10 నిమిషాల్లో కాన్వర్జేషన్ అయిపోతుంది. మీ దగ్గర గంట సేపు కూర్చుంటారు, కొంతమంది బయట వెయిట్ చేస్తారు మీరు చెప్పినట్లు. నేను కూడా వెళ్ళినప్పుడు ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాను, ఒకసారి ఎంతసేపు తీసుకుంటున్నారు ఏంటని వీళ్ళు. కానీ ఈ లిస్నింగ్ అబిలిటీ, టాకింగ్ అబిలిటీ, దానికి కూడా హోమియోపతి కోర్స్లో ఏమైనా నేర్పిస్తున్నారా, అదే లేకుండా న్యాచురల్గా వచ్చేస్తుందా? అంటే మీకు హోమియోపతి కేస్ టేకింగ్ అనేది ఒక టిపికల్ కేస్ టేకింగ్, అది చాలా హిస్టరీ ఉంటుంది. ఆ కేస్ టేకింగ్ ఆ పేపర్సే మీకు 4-5 pages ఉంటాయి చదవడానికి. ఆ 4-5 pages మనం ఇంటరాగేట్ చేస్తూ పోవాలి పేషెంట్ అనుకున్నప్పుడు ఇట్ టేక్స్ టైం ఆబ్వియస్గా. కానీ మీరు అన్నట్టు ఇప్పుడు ఆ సిస్టమ్ మారింది. ఇప్పుడు ముందులాగా 1/2 an hour మాట్లాడడం చాలా తక్కువ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు నా పేషెంట్స్ నేనైతే ఒక 5 minutes ఇస్తాను, 5 minutes కంటే ఎక్కువ ఇవ్వను. ఎందుకంటే మనకు ఆ 70-80 నెంబర్ ఆఫ్ పేషెంట్స్ మనం చూడాలంటే ఆ 4-5 hours కుదరదు కాబట్టి 5 minutes కంటే మేము ఎక్కువ ఇవ్వాలి, నా పేషెంట్కి ఇవ్వలేను నేను. మరి పేషెంట్ 5 minutes ఏం ఫీల్ కావట్లేదు. మా డాక్టర్ గారు 5 నిమిషాలు మాట్లాడేంటి, 4 hours వెయిట్ చేస్తే 5 minutes మాట్లాడే ఫీలింగ్ వాళ్ళకి లేదు. వాళ్ళకి కావాల్సిన రిలీఫ్ వచ్చేసి వాడు 1 minute అయినా పేషెంట్ పట్టించుకోడు. బట్ మొదట్లో మీకు ఆర్ఎంపీస్ ఉన్నప్పుడు వీళ్ళకి ఏంటంటే హోమియోపతిలో ఆ నాలెడ్జ్, ఆ డయాగ్నోస్టిక్ తెలియదు కాబట్టి టోటల్ కేస్ హిస్టరీ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు మనకేంటంటే ఒక ఫైల్ మన ముందుకు వచ్చేస్తుంది, డయాగ్నోసిస్ వచ్చేస్తుంది, పేషెంట్ ఇంటర్ప్రిటేషన్ వచ్చేస్తుంది, ప్రోగ్నోసిస్ తెలిసిపోతుంది. సో అన్నీ ఆల్మోస్ట్ మనకి కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఇంకా మనం అడగాల్సింది ఏంటి, జస్ట్ టిపికల్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయని కనుక్కోవడం. ఇవన్నీ తెలిసిన తర్వాత 5 minutesలో మన కేస్ స్టడీ అయిపోతుంది ఈజీగా. అది మ్యాక్స్ ఈవెన్ క్యాన్సర్ కేసులోనే 5 to 10 minutes అయిపోతున్నప్పుడు జనరల్ కేసెస్ ఎంతసేపు ఉంటాయి చెప్పండి, అది రెగ్యులర్ కేసెస్ కాబట్టి. అది వచ్చిన మనకు హోమియోపతి అడ్వాంటేజ్. అందుకే కొందరు పేషెంట్స్ ఒక 1/2 an hour 1 hour మాట్లాడుతున్నారు, కానీ మెజారిటీ బిజీ ప్రాక్టీషనర్స్ ఎవరు కూడా 5 to 10 minutes ఇస్తున్నారు అంతే, అంతకంటే ఇవ్వలేరు. డాక్టర్ మధు వారణాసి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ నాతో హైబ్రిడ్స్తో మాట్లాడిన ఇవాళ. ఇంకా ఇంకొక గ్రేటర్ హైట్స్కి వెళ్ళేటప్పుడు ఇంకో రోజు మీతో వచ్చి కూర్చొని ఇంకా మాట్లాడతానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Ladies and gentlemen, that was Dr. Madhu Varanasi, who runs a very successful corporate clinic in his name in Vivekananda Nagar here in Kukatpalli. Homeopathy, they say, is more about hope than about treatment. It is a belief system that it can cure somebody with small pills that can actually make a difference. The technology behind, the technique behind is kind of a trade secret. The tinctures are a trade secret, but it still survived along with alternative systems of medicine, and it surely will survive in the days to come. Thank you for watching. Jai Hind.